అక్కడ నుండి మనకి రోడ్డు ఉంటుంది. రోడ్ నుండి సరస్వతి దేవాలయం ఉంది. ఇక్కడ స్పేస్ ఉందో చిన్న పిల్లలు అయితే ఇక్కడ చాలా కూడానికి హోమాలు చేసుకోవడానికి అది. హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం వచ్చాము కోరుట్ల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి. సో ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా అయ్యప్ప గుడి. మొత్తం ఎట్లుందో చూస్తున్నారు కదా. అయ్యప్ప గుడికి మీరు రావాలంటే ఈ కోరుట్లలో శ్రీ అయ్యప్ప దేవాలయంకి రావాలంటే మీరు కోరుట్ల నుండి వేములవాడ రూట్లో రోడ్డు ఉంటుంది కదా, మార్కెట్ రోడ్ అక్కడ. సో అక్కడ నుండి మీరు స్ట్రైట్గా రోడ్ మీద వచ్చారంటే మీకు ఇది అల్లమయ్య గుట్ట కదా, ఇక్కడ మీరు గుట్ట ఎక్కుతుంటే మీకు లెఫ్ట్ సైడ్లో మీకు బోర్డు కనిపిస్తుంది. సో ఆ బోర్డుని ఫాలో అయిపోతే మీరు మళ్ళీ గుట్ట మీదకి ఎక్కాల్సి ఉంటుంది. కొద్దిగా గుట్ట అయితే కొద్దిగా హైట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కేటప్పుడు అయితే జాగ్రత్త, నడుచుకుంటూ ఎక్కితే బెటర్. బైక్ మీద వస్తున్నా కార్లో వస్తున్నా కొద్దిగా చూసుకుంటూ ఎక్కాలి, మీరు రావాలి మీదకి. సో ఇట్లా మీదకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇటు చూసుకుంటే కనుక అక్కడ నుండి మనకి రోడ్డు ఉంటుంది. రోడ్ నుండి ఇక్కడికి వచ్చి ఇలా పార్కింగ్ స్పేస్ ఉంది అక్కడ. సో పార్క్ కూడా చేసుకోవచ్చు మన వెహికల్స్ అని. మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఇలా కొద్దిగా జాగ్రత్త పడి రండి మీదకి వచ్చేటప్పుడు అయితే, బైక్ మీద వస్తుంటే, ఓకేనా. సో ఇప్పుడు మనకి మీదైతే చాలా మంచి స్పేస్ ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మార్నింగ్ వచ్చినాం కదా మేమైతే దర్శనం చేసుకోవడానికి. సో చెట్లు అంతా చాలా బాగున్నాయి ఇక్కడ, చూస్తున్నారు కదా ఎంత స్పేస్ ఉందో. చిన్నపిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఇక్కడ మంచి ఆడుకుంటారు వచ్చిరంటే. సో ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇది అయ్యప్ప గుడి. ఇప్పుడు ఇక్కడ అయ్యప్ప గుడి, కుర్రప్ప స్వామి అని చెప్పి ఇక్కడ విగ్రహం ఉంది. ఇక్కడ అక్కడ ఇంకొక విగ్రహం ఉంది అక్కడ కూడా. సో అప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాము, ఓకేనా. సో ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది. ఇది కడుపుత స్వామి, కచ్చి స్వామి, ఇద్దరు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లా ఉంది చూస్తున్నారు. ఇక్కడ నెమళ్ళు డిజైన్ అంతా చాలా బాగా చేశారు ఇక్కడ. ఇక్కడ మీద చూసుకుంటే మనకి వేరే వేరే శిల్పాలు కూడా చెక్కున్నాయి మీద కూడా, చూస్తున్నారు కదా మీరు. సో ఇక్కడ ఇదంతా ఇక్కడ కూడా వేరే వేరే శిల్పాలు ఉన్నాయి కుమారస్వామి. సో ఇంకా మనకి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో అక్కడ ఇంకొక గుడి ఉంది, అక్కడ ఇంకో టెంపుల్ ఉంది. ఇంకా అటు సైడ్ చూసుకుంటే అక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంది. సో చెట్లు, ఇక్కడ స్పేస్, ఇదంతా చాలా బాగుంది మనకి అయ్యప్ప దేవాలయంలో. ఇప్పుడు ఇక్కడ మనం ఇట్స్ రైట్ సైడ్లో కనుక చూసుకుంటే మనకి మండపం లాగా ఉంది. మండపం ఏదైనా అక్కడ దాని పక్కకే హోమం చేసుకోవడానికి, ఏదైనా యాగాలు చేసుకోవడానికి, హోమాలు చేసుకోవడానికి అది అక్కడ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ మీరు చూసుకుంటే ఒకవేళ భక్తులు ఎక్కువ మంది వచ్చినా కూడా చెట్లు అయితే ఉన్నాయి కదా, చెట్ల కింద కూర్చోవచ్చు, అనే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో మనకి ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి కూర్చోడానికి, ఇవన్నీ కట్టించినవి ఉన్నాయి కదా. భక్తులు ఎంతమంది వచ్చినా సరే కూర్చోడానికి స్పేస్ అయితే బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడైతే. సో మీరు చూస్తున్నారు కదా భక్తులారా, మీకు కూర్చోడానికి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, మీరు హాయిగా కూర్చోవచ్చు వచ్చిన తర్వాత. సో ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా, ఇవి నవగ్రహాలు ఇవన్నీ. మనం ఇటు కొద్దిగా ఇటు వచ్చినామంటే ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. ఇక్కడ అది అక్షరాభ్యాసం అవన్నీ చేపిస్తారు. సో మీరు చిన్నపిల్లలు తీసుకొని ఇక్కడికి రావచ్చు మీరు. ఇది చూస్తున్నారు కదా గుడి మనకి ఎంత ఉందో, ప్లేస్ కూడా బాగుంది గుడిలో కూడా. సో ఇది జ్ఞాన సరస్వతి దేవాలయం. మీరు ఇంకా ఇటు పక్కకు వస్తే అక్కడ ఇంకొక దేవాలయం కూడా ఉంది అది. ఓకే భక్తులారా, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రథం కూడా ఉంది. ఇది స్వామివారి కోసం రథం ఇక్కడ ఉంది. స్పేస్ ఇదంతా ఇలా దీన్ని పెట్టుంచారు ఈ షెడ్ కింద ఇందులో. సో మనం ఇటు కొద్దిగా ముందుకు వచ్చామంటే మనకి ఇక్కడ శనీశ్వరం దేవాలయం ఉంది. ఇది శనీశ్వరం దేవాలయము మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదేమో శనీశ్వరం దేవాలయము. మీరు వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా దర్శించుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఇది భక్తులారా, ఇది శనీశ్వరం దేవాలయం. మీరు ఇక్కడ ఇది దేవాలయం చూసుకొని మీరు ఇలా వచ్చారంటే మనకి ఇక్కడే మనకి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. లోపల ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు, ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు మీరు. జై శ్రీరామ్. సో అక్కడ మీరు చూసుకుంటే అక్కడ పాముల్లాగా కూడా ఉంది, మనం వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఇది నవనాగుల మండపం, ఇది మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా భక్తులారా, ఇది నవనాగుల మండపము చూస్తున్నారా. మీకు మొత్తం 9 నవనాగుల పాములు ఉన్నాయి ఇక్కడ, శిల్పాలు మీద. ఇంకొక
3, 6, 9 తలల పాము అది విగ్రహం లాగా అది కూడా ఉంది. చూస్తున్నారు కదా భక్తులారా ఎలా ఉందో. మీరు వచ్చి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోండి మీకు వీలున్నప్పుడు, సరేనా? చూస్తున్నారు కదా భక్తులారా, ఇప్పుడు మనం వచ్చాము ఇక్కడ హోమం దగ్గరికి. ఇది హోమగుండం ఉంది, యజ్ఞం చేస్తారు. మనం దగ్గరకు వచ్చి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ హోమం ఉంది కదా, ఇక్కడ హోమాలు ఇవన్నీ చేస్తారు, యజ్ఞాలు యాగాలు అన్నీ చేస్తారు ఇక్కడ. ఇలా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా. ఇక్కడ కూర్చోడానికి స్వాములు కూర్చోడానికి, మీరు మీ ఫ్యామిలీ కూర్చోడానికి కూడా ఉంది. 4 గద్దల్లాగా ఉన్నాయి ప్రతి మూలలో. ఇంకా అదేమో మండపం లాగా ఉంది, చూస్తున్నారు కదా, అది మండపం లాగా ఉంది ఇప్పుడు. ఇంకా మీరు కూర్చోడానికి అయితే సో ఇట్లా అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, ఇట్లా అన్ని ప్లేస్లో ఉన్నాయి కదా. ఇట్లా మీరు వచ్చి కూర్చోవచ్చు, రిలాక్స్ కావచ్చు. మీరు పెద్దవాళ్ళు వచ్చినా కూడా మీరు వచ్చి కూర్చోవచ్చు. మరి ఎక్కువసేపు నిల్చున్నా మీ కాళ్ళు వచ్చినా కూడా సో ఇలాంటి ఫెసిలిటీస్ అయితే మీకు అన్నీ ఉన్నాయి. ఇంకా అయ్యప్ప జాతర వచ్చేసి డిసెంబర్ 27వ తారీఖు నాడు ఉంది. సో మీరు అయ్యప్ప జాతర రోజు అయితే ఖచ్చితంగా రండి. ఇక్కడ భోజనాలు కూడా పెడతారు భక్తుల కోసం. ఇంకా చాలా జాతర కాబట్టి చాలామంది భక్తులు వస్తారు. ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా చూడాలనుకుంటారు. నేను చిన్న ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చేది ఇక్కడ అయ్యప్ప జాతరకి. సో భక్తులారా, మీరు కూడా వీడియో చూస్తున్నట్టయితే 27వ తారీఖు నాడు మీరు వీలు చూసుకొని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి గుడికి వచ్చి, సరేనా? సో అయితే భక్తులారా, డిసెంబర్ 27వ తారీఖు అయితే మన అయ్యప్ప జాతరకి అయితే మీరు వీలు చూసుకొని ఖచ్చితంగా రండి. మీరు చూస్తున్నారు కదా స్పేస్, ఇప్పుడైతే మీరు చూస్తుంటే ఎంత ఖాళీగా కనిపిస్తుంది కదా. ఆ రోజు మాత్రం మొత్తం భక్తులతో నిండిపోతుంది ప్లేస్ అంతా. మొత్తం భక్తులు ఉంటారు లైన్లు కట్టి స్వామివారిని దర్శించుకోవడానికి. సో మీరు వీలు చూసుకొని రండి ఖచ్చితంగా, మన అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా, అయ్యప్ప స్వామి గుడికి ఎలా రావాలని డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను కామెంట్ బాక్స్లో, ఓకేనా? అయితే మీరు ఎలా వస్తారని ప్లాన్ అయితే మీకు ముందే వీడియోలో చెప్పాను కదా. అయితే దూరం నుండి వచ్చే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఒకవేళ మీరు వేములవాడ అటు సైడ్ నుండి కనుక వస్తుంటే మీకు మీ మెయిన్ రోడ్ పైనే రైట్ సైడ్లో మీకు గుడి ఉంటుంది, మీకు చూసుకోవచ్చు. మీరు అది గూగుల్ మ్యాప్స్లో మీరు సెర్చ్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది అయ్యప్ప స్వామి గుడిది. సో మీరు వేరే ఇంకా మెట్పల్లి సైడ్ నుండి కానీ లేకపోతే జగిత్యాల ఆ రూట్ నుండి కనుక వస్తుంటే మాత్రం మీరు ఎక్కడ దిగాలంటే బస్ స్టాండ్లో కాకుండా మీరు ఇక్కడ నంది చౌక్ అని ఉంటుంది, ఇక్కడ చెప్తే మీకు దింపుతాడు బస్ డ్రైవర్ వాళ్ళు. నంది చౌక్ దగ్గర దిగి అక్కడికి వెళ్ళి మళ్ళీ, లేకపోతే మీరు అక్కడనే బస్ స్టాండ్లో దిగినా కూడా వేములవాడ బస్ ఎక్కారనుకోండి, మీరు ఇక్కడ మళ్ళీ అయ్యప్ప స్వామి గుడి దగ్గర దిగొచ్చు. అది మీరు అడగాలి అది ఎలా ఉంటుందని. లేకపోతే మీ ఆటోలు అయితే ఉంటాయి, మీరు ఆటోలు ఎక్కినా మీరు తీసుకొని ఇక్కడ దింపేస్తారు మిమ్మల్ని. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఒక ఆటో మాట్లాడుకొని వచ్చినా సరిపోతుంది. మెట్పల్లి నుండి వచ్చే వాళ్ళు అయితే ఇక నంది చౌక్ దగ్గర దిగి అక్కడ నుండి ఆటోస్ అయినా బస్ అయినా ఏదైనా వీలు చూసుకొని అది ఎక్కేసి మీరు రావచ్చు అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి. ఇక్కడికి వచ్చినాక మీదికి మీరు నడుచుకుంటూ ఎక్కుంటూ రావచ్చు, ఓకేనా? సో ఇలా అయితే ప్లాన్ చేసుకోండి మీరు వచ్చేటప్పుడు. ఇక్కడైతే మీకు బయట అది కాళ్ళు కట్టుకోవడానికి అది స్పేస్ ఉంది, అది వాటర్ అయితే ఉన్నాయి, మీకు 24 hours వాటర్ ఉంది ఫెసిలిటీస్. ఇంకా గుళ్ళో అయితే మీకు ప్రశాంతంగా ఉంటుంది. గోపురాలు కూడా చూస్తున్నారు కదా, అన్నీ చాలా. ఇప్పుడు నేను ఉన్నంతసేపు అయితే ఇప్పుడు భక్తులు మరీ ఎక్కువ రాలేదు, కానీ స్వాములు అయితే వచ్చారు. మొత్తం పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే మంచిగా. మొత్తం ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నంతసేపు. మీరు ఖచ్చితంగా రావాలి, మన అయ్యప్ప స్వామిని దర్శించుకోండి మన అయ్యప్ప గుడిలో, ఓకేనా?